అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న ఎన్టీఆర్ గారిది దేవర మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే మరి బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే నాకు ఆ డైరెక్టర్ మీద చాలా నమ్మకం. ఎప్పటి నుంచి అంటే ఆచార్య సినిమా చూసిన దగ్గర నుంచి నేను కొరటాల శివకి చాలా పెద్ద ఫ్యాన్. మరి సేమ్ ఆచార్య లాగే ఆడాలని కోరుకుంటూ. మరి మనం చూసుకుంటే అన్న, రాజమౌళి గారితో ఏ హీరో సినిమా తీసినా సరే హిట్ అవుద్ది. ఆ తర్వాత ఆయనకి పక్క ఫ్లాప్ పడుతుంది. ప్రభాస్ గారు చూసుకోవచ్చు, ఎవరైనా. మరి ఆ ఎఫెక్ట్ దీని మీద పడే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త స్టోరీలు రాస్తున్నాడు కాబట్టి ఆచార్య నుంచి అలాంటి స్టోరీ లైనప్తో ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఆచార్య కూడా డిజాస్టర్ అయింది. దాని మీద కూడా ఎఫెక్ట్ అయితే మళ్ళీ దీని మీద పడుతుంది. కొరటాల శివ గారిది అంటున్నారు. నిజంగా మూవీకి ఇన్ని ఆపదలు ఉన్నాయి కదా, మరి హిట్ అయ్యే అవకాశం ఉందా? తెలీదు బ్రో. మరి సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. అలాగో అనిరుద్ధి కదా కంపోజర్. నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారా మీరు? అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు కదన్న. వెయిట్ అయితే వెయిట్ చేయట్లేదు, కానీ వస్తే వింటాం, చూస్తారు. ఎన్టీఆర్ గారి క్రేజ్ ఎలా మారుతుంది ఆఫ్టర్ దేవరా? ఎవరో తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక తెలిసిద్దేమో అన్న. ఆయన మల్టీ స్టారర్ మూవీ చేస్తే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? ప్రభాస్తో చేస్తే బాగుంటుంది. ఎందుకు ప్రభాస్ గారితో? ఎందుకంటే రాజమౌళి అలాగో మహాభారతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు కదా, వాళ్ళిద్దరూ మెయిన్గా ఉంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. నిజంగా ఒకవేళ మహాభారతం తీస్తే ఎంతమంది ఉండొచ్చు మన టాలీవుడ్ నుంచి? మొత్తం అందరూ ఉండొచ్చు. అన్న, ఈ 30 రోజుల్లోని కూటమి పరిపాలన ఎలా ఉన్నది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్? పర్లేదు, ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే పర్లేదు, బెటర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు కదా, అది ఎలా ఉండబోతుంది? అది ఇంకా ఐడియా లేదబ్బా, చెప్పలేము దాని గురించి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఈ 5 years? సూపర్ ఉంటుంది. ఇంకా ముందు ముందు మంచిగా అవుతుంది, చాలా బాగా అవుతుంది. ఇప్పుడే ఆయన అభివృద్ధిలోకి చాలా చేస్తాడు. మంచి బెటర్ మనిషి ఆయన. ఓకే అన్న, మనం చూసుకుంటే గతంలో జరిగిన ఏవైతే హత్యలు అయినాయో, కొన్ని కేసులు అయినాయి, వాటిని డైరెక్టర్ ఇవన్నీ వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఆయన కంపల్సరీ బెటర్ చేస్తాడు. ఆంధ్ర ఈజ్ బెటర్. ఆయన కేవలం పవన్ కళ్యాణ్తో సాధ్యమవుతుంది, వేరే ఎవరి వల్ల కాదు. ఆయన కూడా డిప్యూటీ సీఎం కదా, రానున్న రోజుల్లో సీఎం అయ్యే అవకాశం 100% సీఎం అయ్యే అవకాశం ఉంది. ఓకే, కంపల్సరీ. అది అంతా వాళ్ళు కలిసి పనిచేస్తారు కాబట్టి కంపల్సరీ సీఎం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నారా చంద్రబాబు గారికి వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే ఏమంటారు? తేడా ఏం లేదబ్బా, ఇద్దరు మంచిగా చేసారు, కానీ బెటర్. చంద్రబాబు నాయుడు మంచి బెటర్ మనిషి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఏపీలో సీఎం అవుతారు కదా, ఈ 5 years ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది. ఇప్పుడు చూస్తారు కదా, ప్రజలే చెప్తారు ఎట్లుందని చెప్పి. అది ప్రజలకే అంకితం. ఓకే, ఇప్పటికి 21 సీట్లు కదా జనసేనకి, నెక్స్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? పెరిగే అవకాశం ఉంది కంపల్సరీగా, టోటల్గా పెరిగే అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్? ఏమో కష్టం, అది ప్రజల చేతుల్లో కష్టం. అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న, ఎన్టీఆర్ గారి దేవరా మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ చూసే పనే లేదు బ్రో. ఆల్ టైమ్ రికార్డులు మళ్ళీ బ్రేక్ చూసినట్టే, బ్రేక్ అయిపోయినట్టే కూడా కంపల్సరీగా. అన్న, మనం చూసుకుంటే రాజమౌళి గారితో ఒక హిట్ పడ్డ తర్వాత ప్రతి హీరోకి డౌన్ అయితే అవుతుంది. ప్రభాస్ గారిని చూసుకోవచ్చు, ఎవరినైనా. మరి ఆ ఎఫెక్ట్ ఈ మూవీ మీద పడే అవకాశం ఉందా దేవరా మీద? అలా ఎందుకు అనుకోవాలి బ్రో, అది ఏమంటే కథని ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆయన వేరే డైరెక్టర్, వేరే వాళ్ళు వేరే డైరెక్టర్ కదా, సో అబ్జల్యూట్లీ చూసే పనే లేదు. కొట్టాల శివ ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తున్నాడు దేవరాతో. రికార్డులనే బ్రేకింగే. దేవరా నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, టైటిల్ సాంగ్, ఎలా అనిపించింది మీకు? గూస్ బంప్స్ వచ్చినాయి బ్రో, చూసే పర్లేదు. అబ్జల్యూట్లీ సాంగ్ చూస్తున్నావు కదా, చాలా వ్యూస్ వచ్చేసినాయి. సాంగ్ చాలా చాలా హిట్ అయిపోయింది. నిమ్మల్నిగా ఇప్పటికీ జనాల్లోకి వెళ్ళిపోతుంది సాంగ్ కూడా. సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చూసుకుని సాంగ్ ఎలా ఉంటుంది అంటే, మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు మనం బాగానే పెట్టుకుంటాం, బట్ సాంగ్ వచ్చిన దాకా కూడా మనం ఏం అనుకోదు కదా. కొంచెం సాంగ్ అయితే చాలా బాగుంటుందని డిసైడ్ అవ్వచ్చు. పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, అలాగే ఓజీ, వీటిల్లో దేనికోసం పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు? అలాగే మీరు కూడా? ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు బ్రో. ఇప్పుడు నేనైతే అబ్జల్యూట్లీ దేవర కోసం వెయిట్ చేస్తుంటా, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు పుష్ప కోసం, అలా ఎవరి ఫ్యాన్స్ అలానే ఉంటారు కదా. ఆయన నెక్స్ట్ ఆయన క్రేజ్ ఎలా మారుతుంది ఆఫ్టర్ దేవరా? ఆయన క్రేజ్ మనే ఉంది బ్రో. ఆయన అసలుకి నువ్వు ఎక్కడ చూసినా కూడా మంచిగా ఒక యాక్టింగ్లో కానీ, ఒక డ్యాన్స్లో కానీ, దేంట్లో అయినా సరే నెంబర్ 1 స్థానం ఉంది ఆయనకి. ఆయనకి ఇంకా మారేది ఏముంది చెప్పు? ఆల్రెడీ నెంబర్ 1 స్టారు, ఇంకా దాంట్లో ఇంకా మారేది ఏముంటుంది?
ఓకే. అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. బ్రో ఈ 30 రోజుల్లోని కూటమి పరిపాలన ఎలా అనిపించింది అనుకోవచ్చు జనాలు? అంటే ఇప్పుడే బ్రో వచ్చింది, అప్పుడే చెప్పలేం. ఒక 6 months ఆగితే కానీ తెలియదు. అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ దీని గురించి మీరు ఏమంటారు? ఆల్వేస్లీ సీఎం అన్నాక ఆయన తీసుకున్నారంటే అది కరెక్టే అని అనుకుంటున్నాను. కరెక్టే అని అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇసుక అన్నది మనం డబ్బులు ఇచ్చుకునేవారు ప్రజలు ఎవరైనా సరే, కానీ ఇప్పుడు ఫ్రీ అన్నారు కదా, ఇది చివరి వరకు ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉండిద్దని భావిస్తున్నాం బ్రో. బాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అందరి మాదిరే ఈజ్ బెస్ట్ సీఎం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి అనుకోవచ్చు? తేడా అంటే ఎవరైనా బాగా చేద్దామని వస్తారు బ్రో. ప్రజలకి బాబు గారిని చూద్దామని మళ్ళీ తేడా ఏం లేదు, ఇద్దరు ఒకటే బ్రో. ఓకే. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈజ్ కింగ్ మేకర్ బ్రో, టోటల్లీ. కింగ్ మేకర్. యా. ఓకే. చూసుకుంటే జాబ్స్ అన్నది ఏపీలో గతంలో లేవు, గత 5 yearsలోని. మరి ఇప్పుడు కంపెనీస్ వచ్చే అవకాశం ఉన్నాయా ఆంధ్రప్రదేశ్కి? డెఫినెట్గా వస్తాయి అనుకుంటున్నాం. వస్తాయో రావు చెప్పలేము. మేమైతే యూత్ పరంగా అయితే వస్తాయని భావిస్తూ అనుకుంటున్నాం బ్రో. చాలామంది యువకులందరూ వేరే రాష్ట్రాలకు వలస అయితే వెళ్ళారు, బెంగళూరు, బొంబాయి, అలాగే హైదరాబాద్ కూడా. వీళ్ళు మళ్ళీ తిరిగి ఆంధ్రాకి వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్గా వస్తారు. రాబోయే ఒక 10 yearsలో వాళ్ళు మళ్ళీ తెచ్చుకునే మన సీఎం గారు తేవాలని, వాళ్ళని మళ్ళీ జాబ్ మన రాష్ట్రంలోని కలిపేయాలని కోరుకుంటున్నాం బ్రో. థ్యాంక్ యూ. మేడం హాయ్. హాయ్. ఆగస్ట్ 9కి మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మురారి మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, దాన్ని మీరు చూస్తారా? చూస్తామండి. ఎలా ఉంటుంది మహేష్ బాబు గారు? బాగుంటుందండి. మనం చూసుకుంటే ఆయన ఇప్పుడు మంచి బీడ్తో మంచి కట్అవుట్గా ఉన్నారు. గతంలో చూసుకున్న అది మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మీరు వెయిట్ చేస్తున్నారా మురారి? ఎస్. మూవీ చూసారా మీరు ముందు? చూసామండి. మళ్ళీ ఈగర్లీ వెయిటింగ్ దానికోసం. అందులో 1 సీన్ చెప్పగలుగుతారా? సీన్ సాంగ్ అయితే బాగుంటుంది. సీన్ కంటే చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి అంటుంది సాంగ్ అయితే బాగుంటుంది. అది ఫేవరెట్ సాంగ్. చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. మురారి వాటిని బ్రేక్ చేసే అవకాశం ఉందా కలెక్షన్ ద్వారా? ఉందనే అనుకుంటున్నాను. గతంలో చూసుకుంటే ఒక్కడు రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్, మళ్ళీ ఇయర్ ఇది, దాన్నైనా క్రాస్ చేస్తుందా? చెప్పలేం, చేస్తుంది కావచ్చు. మహేష్ బాబు గారు ఇప్పుడు కెన్నా మూవీస్ చేశారు కదా, ఆయన ది బెస్ట్ మూవీ ఏంటి మీకు? ది బెస్ట్ మూవీ సరిలేరు నీకెవరు, అదే బెస్ట్ మూవీ. మురారికి ఫస్ట్ డే ఫస్ట్ షోకి మీరు వెళ్ళే అవకాశం ఉందా? ఉంది, వెళ్తాం, ట్రై చేస్తాం వెళ్ళడానికి. మహేష్ బాబు గారి నెక్స్ట్ ఏ జానర్స్లో మూవీస్ వస్తే బాగుంటాయి ఆయన? తనకి మాస్ లుక్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాజమౌళి గారితో మూవీ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందని అనుకుంటున్నాను. బ్రో హాయ్. బ్రో హాయ్. మీ పేరు? మై నేమ్ ఇస్ తరుణ్ బ్రో. బ్రో ఈ 30 రోజుల్లోని కూటమి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వము 3 పార్టీలు కలిపి బాగా అభివృద్ధి అవుతుంది. ఇప్పటి నుంచి అభివృద్ధి అవుతుంది. పోయిన ప్రభుత్వం అయితే అభివృద్ధి కాలే, కానీ దోచుకున్నారంతా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అందరూ కలిసి పనిచేస్తున్నారు, సక్రమంగా పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకా 30 daysలో 100% పని చేసినారు, బాగానే చేసినారు ఇప్పుడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ల్యాండ్ టైటిలింగ్ అనేది కంప్లీట్ అయింది ఆల్రెడీ, కానీ రిలీజ్ చేసినారు, ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నారు రైతులను. కానీ ఇప్పుడు బాగానే ఉంది బ్రదర్. ఓకే బ్రో, ల్యాండ్ టైటిలింగ్ రద్దు అన్నారు కదా, నిజంగా అయిందా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అయితే ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. రద్దు అంటే అది కాదు, పూర్తి రద్దు చేయట్లేదు, కానీ ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది అసెంబ్లీలో. నిన్ననో మీటింగ్ పెట్టినారు. మనం చూసుకుంటే గతంలో ప్రతి మినిస్టర్ చెప్పింది ఏంటంటే, గెలిచిన తర్వాత సీఎం గారు మమ్మల్ని కలవలేదని ప్రతి మినిస్టర్ గారు అయితే చెప్పారు. కానీ మొన్న మనం చూసుకుంటే చంద్రబాబు గారు అందరు మినిస్టర్లతో కలిపి మీటింగ్ అయితే పెట్టారు 30 రోజులు గడవకుండానే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్లీ పెట్టినారు 30 రోజులలో ఎన్నిసార్లు పెట్టినారు తెలుసా?
ఒక 3-4 టైమ్స్ పెట్టినారు. ప్రతి జిల్లా మినిస్టర్ కానీ ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఉంటారో ఎవరు లేరో వాళ్ళకి ఏమి కావాలి, ఈ నియోజకవర్గానికి ఏం కావాలో అవన్నీ అభివృద్ధి అంతా రాసుకొని పోతున్నారు స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, ఆయన పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఆయన పరిపాలన ఎప్పటిలాగానే బాగా చేస్తాడు. ఆయన దోచుకోడు, ఏమి చేయడు, కానీ మంత్లీ శాలరీ ఒకటే తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.